1285 Vishakhapatnam, Lingampalli, Chennabhumi Express will arrive shortly on platform number 1. సో విన్నారుగా, ఇప్పుడే జన్మభూమి ట్రైన్ అనౌన్స్మెంట్ అవుతుంది. రైట్ నౌ వీఆర్ బోర్డింగ్ ఇన్ ఎట్ సత్తెనపల్లి రైల్వే స్టేషన్. సో విశాఖపట్నంలో స్టార్ట్ అయిన ట్రైన్ ఆఫ్టర్నూన్ 3 o'clock కల్లా గుంటూరు విజయవాడ రీచ్ అయ్యి బై 3 o'clock అయితే సత్తెనపల్లి వస్తుంది. అండ్ వీఆర్ బోర్డింగ్ ఇక్కడ నుంచి మేము సికింద్రాబాద్కి ట్రావెల్ చేయబోతున్నాం. చూద్దాం. హెడింగ్ బ్యాక్ టు ది అంటే బ్యాక్ సైడ్ కొన్ని 3 జనరల్స్ ఉన్నాయి. ఆ జనరల్లో సీట్స్ దొరుకుతాయో తెలియదు, మ్యాక్సిమం అయితే ఫుల్ ప్యాకే ఉంటుంది. బట్ రిజర్వేషన్ చేసుకోకుండా అన్ప్లాన్డ్ జర్నీ. చూద్దాం మన ఈ జర్నీ ఎలా ఉండిపోతుందో. కానీ ఎండలు మాత్రం మామూలు, అసలు స్వెట్టింగ్ అసలు చాలా కారిపోతున్నాయి. సో మేక్ షూర్ టు హ్యావ్ సమ్ స్కార్ఫ్ ఫర్ క్యాప్ ఆర్ మాస్క్. ట్రావెల్ చేసేటప్పుడు మ్యాక్సిమం క్యారీ చేయండి, వాటర్ బాటిల్ క్యారీ చేయండి. కీప్ వాచింగ్. కొంచెం స్మైల్, కొంచెం బాగున్నా, క్యూట్గా ఉన్నా. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు లేరు, జనరేషన్ ఖాళీగా ఉండే కదా. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయిందో ట్రైను చూడొచ్చు, పీపుల్ ఎవరైతే ఇప్పటిదాకా స్టేషన్లో కూర్చున్నారో వాళ్ళందరూ కమింగ్ బ్యాక్ ఇయర్. సో జనరల్ బోగేస్ ఎక్కడ అక్కడ చూసుకోవడానికి వస్తున్నారు ఎక్కడానికి. సో గైస్, ట్రైన్ అయితే ఎక్కేసాం. బట్ అనుకున్నంత రష్గా లేదు, బట్ కొంచెం క్రౌడ్గా అంత ఏం లేదు. కానీ బట్ కూర్చున్న సీట్లు అయితే లేవు. అండ్ ఒక చోట అయితే ఎలిజా అడ్జస్ట్ కూర్చోబెట్టాం అండ్ 1% సీట్ దొరికింది. సో ఆ విధంగా చూసుకోవచ్చు మనం. ట్రైన్ అయితే ఇప్పుడు మీకు ఓవరాల్గా చూపిస్తాను చూడండి. సో చాలామంది అయితే పైనకి పనుకుని నిద్రపోతున్నారు. అండ్ ఎంత వేడి ఉందంటేనో, స్వెట్టింగ్ మాత్రం సఫోకేటింగ్ ఘోరంగా అవుతుంది. అండ్ పీపుల్ పైన ఎక్కి కూర్చున్నారు, కొంచెం పనుకుని నిద్రపోతున్నారు. అండ్ ఆ విధంగా అయితే ట్రైన్ మ్యాక్సిమం అయితే ఒక్యుపై అయిపోయింది. బికాస్ ఇట్స్ ఫ్రమ్ వైజాగ్ కాబట్టి చాలా వరకు మేజర్ స్టాప్స్లో చాలామంది ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఉంటారు. అండ్ ఇంకా నేనైతే చూస్తున్నా ఎక్కడ సీట్ ఖాళీగా ఉన్నాయని. బట్ సీట్లు ఎక్కడ ఖాళీ లేవు. అండ్ కొన్ని చోట్ల అయితే డోర్ దగ్గర ఎంట్రన్స్లో ఉంచున్నారు పబ్లిక్గా. అండ్ వెల్కమ్ టు వాష్రూమ్ సంగతి అంటారా, ఇక చెప్పుకోవద్దు అసలు. మనం వెళ్ళలేం, లైక్ అంతగానో వాటర్ ఫిల్ అయిపోయి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అండ్ బై 3 o'clock అయితే మనకి ఈ ట్రైన్ అయితే సత్తెనపల్లిలో స్టార్ట్ అయిపోయింది. చూడొచ్చు చాలామంది స్టెప్ దగ్గర కూర్చున్నారు. అంత బయట నుంచి వేడి గాలుస్తున్నా కూడా తట్టుకోగలుగుతున్నారు కూర్చుని. సో నెక్స్ట్ మేజర్ స్టాప్ వచ్చేసి మనకైతే పిడుగురాల. సో ఈ పిడుగురాల దగ్గరలో లైక్ సత్తెనపల్లి దగ్గర నెక్స్ట్ స్టాప్ వచ్చి పిడుగురాల. ఇక్కడ మనకి చాలా సీట్ దొరికే ఆప్షన్ ఉంది. సో ఆ విధంగా మాకైతే సీట్ దొరికేసింది. అండ్ అది కూడా విండో సీట్ దొరికింది నాకైతే. సో గైస్, హ్యాపీగా కూర్చున్నాం. బట్ ఒక సాడ్ న్యూస్ ఏంటంటే వేడి గాలి బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నడికుడి. ఇక్కడ కూడా చాలామంది ఎక్కే వాళ్ళు ఉన్నారు అండ్ దిగే వాళ్ళు దిగుతున్నారు. సో మనకైతే గుంటూరు నుంచి సికింద్రాబాద్కి ఆఫ్టర్నూన్ టైంలో ఈ ట్రైన్ అవైలబిలిటీ ఉంది కాబట్టి చాలామంది ఈ ట్రైన్ని చూస్ చేసుకుంటారు. అదేవిధంగా మనకు వచ్చిన నెక్స్ట్ మేజర్ స్టాప్ వచ్చేసి మిర్యాలగూడ. సో ఇక్కడ కూడా ప్యాసింజర్లు ఎక్కువ దిగుతారు. సో ఈ ట్రైన్లో మనకి చాలా వరకు జనరల్ సెక్షన్స్, అదేవిధంగా రిజర్వేషన్స్ ఉంటాయి. అండ్ ఏసీ రిజర్వేషన్ కూడా స్లీపర్ క్లాస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం మీరు ట్రావెల్ అనుకుంటే మ్యాక్సిమం రిజర్వేషన్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే సీట్ దొరికితే బట్ అడ్జస్ట్ అవ్వాలి ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎక్కడ సీట్ దొరుకుతాయని వెతుకుతూ ఉండాలి మనం. సో ఆ విధంగా మ్యాక్సిమం ట్రైన్ మంచి స్పీడ్తో వెళ్తుంది. సో ఆ విధంగా మనకైతే నల్గొండకు కూడా రీచ్ అయిపోయాం మనం అయితే. సో చాలామంది పీపుల్ అయితే అంటే ఆ వేడికి తట్టుకోలేకపోతున్నారు. సమ్మర్లో ట్రావెల్ అంత ఈజీ కాదు. మ్యాక్సిమం వాటర్ బాటిల్ క్యారీ చేయండి. అండ్ అదేవిధంగా కొన్ని స్టాప్లో హాల్టింగ్ పెట్టారు. అండ్ చిట్టారు అనుకుంటే మేబీ ఈ స్టాప్ దగ్గర ఆపారు. సో చాలామంది ఎవరైతే ప్యాసింజరో బయట దిగేసి కొంచెం వాక్ చేసి రిఫ్రెష్ అవ్వడం కదా చాలామంది దిగేశారు. అండ్ సమ్మర్లో మనం అయితే చెప్తున్నా బెస్ట్ ఏసీ స్లీపర్ లైక్ స్లీపర్ కాబట్టి ఏసీలో రిజర్వేషన్ చేసుకుని ట్రావెల్ చేయండి. అంతగాను హీట్ ఎక్కువ ఉంది ట్రైన్లో అయితే. సో ఈవినింగ్ మనకైతే బై 6:30 అరౌండ్ ఈ టైంకి అయితే వీ రీచ్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్. సో ఇక్కడ స్టాప్ ఉంటుంది అనుకున్నాం, లైక్ అంటే యాక్చువల్ స్టాప్ లేదు, కొన్ని ట్రైన్స్ స్టాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ మ్యాక్సిమం ట్రైన్ ఏమైనా క్రాసింగ్ పెట్టి ఆపుతాడో లేకుండా స్లో చేస్తారో దిగేద్దాం అనుకున్నాం. బట్ బ్యాడ్ లక్, మనకైతే అలాంటి ఆప్షన్ లేదు. సో చెర్లపల్లి స్టేషన్ నుంచి మనం వెళ్ళిపోతున్నాం. అండ్ మీకు తెలుసు చాలా వరకు మనకైతే ఎక్కడైతే నాచారం కానీ, మల్లాపూరు, ఉప్పల్, అప్సిగూడ ఇలాంటి వాళ్ళకైతే మనకి చెర్లపల్లి ఇన్ ద సేమ్ వే మోలాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టేషన్ వచ్చేసి మోలా రైల్వే స్టేషన్. కొన్నిసార్లు ఇక్కడ కొన్ని ట్రైన్లు హాల్టింగ్కి ఆపుతారు. అలాంటి సమయంలో మనం ఇక్కడ దిగిచి వెళ్ళొచ్చు. సో బట్ ఇక్కడ కూడా ఆపట్లేదు మోలాయిలో. అండ్ మంచి స్పీడ్తో అయితే ట్రైన్ అయితే వెళ్తుంది. చూడొచ్చు 6:45 కల్లా అయితే
మౌలాలిని క్రాస్ అవుతుంది. సో బై 7 కల్లా సికింద్రాబాద్ స్టేషన్కి అయితే రీచ్ అవ్వాలి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో యూనో ఆఫ్టర్నూన్ టైంలో ట్రావెల్ చేయడం కన్నా ఎర్లీ మార్నింగ్లో లేకుంటే నైట్ టైంలో ట్రావెల్ చేయడం బెటర్, బికాస్ సమ్మర్ టైంలో. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. మీలో ఎంతమంది ఈ టైంలో ట్రావెల్ చేశారు, మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా కామెంట్ చేయండి. మనకి ఎలా అయితే వరంగల్ వెళ్ళేటప్పుడు కాకతీయ కళాతోరణం వెల్కమ్ చెప్తుందో, అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు మనకి మెట్రో బ్రిడ్జ్ ఉందా, సో ఇది వెల్కమ్ చెప్తుంది. సో మనకి అర్థమైపోవాలి ఈ మెట్రో అని వీఆర్ రీచ్ నియర్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని. సో అరౌండ్ 7 o'clock అయితే రీచ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అండ్ ప్లాట్ఫామ్ చూస్తున్నాం, ఏ ప్లాట్ఫామ్కి వచ్చిందని ట్రైన్. సో ట్రైన్ అయితే అరౌండ్ 7 o'clockకి రీచ్ టు సికింద్రాబాద్ స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి 6B. సో ఆ ప్లాట్ఫామ్ అయితే రీచ్ అయిపోయాం. అండ్ చాలామంది ఇక్కడ దిగేస్తారు. అండ్ మనకు తెలిసినంత వరకు ఈ ట్రైన్ లాస్ట్ స్టాప్ సికింద్రాబాద్ కాదు. ఈ ట్రైన్ విల్ గో టు లింగంపల్లి బై బేగంపేట మీదుగా లింగంపల్లి రీచ్ అవుతుంది. లాస్ట్ స్టాప్ వచ్చి లింగంపల్లి. సో అదేవిధంగా ఈ ట్రైన్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 6:30కి స్టార్ట్ అయ్యి మనకి 7 o'clock కల్లా మళ్ళీ సికింద్రాబాద్ రీచ్ అవుతుంది ఎర్లీ మార్నింగ్. అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్తుంది. సో గైస్ ఆ విధంగా మేమైతే మొత్తానికి అయితే రీచ్ అయిపోయాం. సో కొంచెం పబ్లిక్ అయితే లోపల ఉండిపోయారు, వాళ్ళు ఇంకా వాళ్ళ డెస్టినేషన్ రీచ్ అవ్వాలి కాబట్టి. సో ఈ విధంగా సండే రోజు పూట సో మొత్తానికి అయితే ట్రావెల్ చేసాం. ఓకే, జర్నీ ఓవరాల్ అయితే పర్లేదు, బాగా అనిపించింది. ఒక్క సమ్మర్ అని ఒక స్వెట్టింగ్ అని ఒక ఇబ్బంది తప్ప, ఫ్యాన్లు ఉన్నా కొంచెం వేడి గాలి వస్తుంది. అండ్ మ్యాక్సిమం వాటర్ బాటిల్ క్యారీ చేయండి, చాలా చోట్ల వాటర్ బాగా అయినాయి. సో వాటర్ ఎంత తాగుతే అంత మంచి ఈ టైంలో. స్టే హైడ్రేటెడ్, స్టే సేఫ్ గైస్. సో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా మేమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 10కి వెళ్తున్నాం. నా వెనకాల వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో మ్యాక్సిమం ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాడు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వెళ్తాడు ఎగ్జిట్కి వెళ్తానికి. సో మనకైతే ఆల్ఫా హోటల్ ఆ సైడ్ ఎగ్జిట్ ఉంటుంది. సో ఎవరైతే సిటీ లోపలికి లైక్ మాదాపూర్ కానీ కూకట్పల్లి వెళ్ళాలనుకో అటు వెళ్తారు. సో పీపుల్ లైక్ మీ, లైక్ ఎవరైతే ఉప్పల్ సైడ్ వెళ్దాం అనుకున్నారో వాళ్ళైతే 10th ప్లాట్ఫామ్ సైడ్ ఎగ్జిట్ అయ్యి దే విల్ రీచ్ టు ద డెస్టినేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.